అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి? నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, షుగర్ పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ, 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా. ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారికి బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ యూనో ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theatre. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా? షూటింగ్ లంచ్ లో కూడా? లంచ్ లో లేదు. అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. ఐ ట్రీట్ హర్ లైక్ మై సిస్టర్. షీస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. అండ్ I just like plain good home food, and healthyగానే తింటాను. 80% of the time healthyగానే తింటాను. And then I spend a lot of time in the home theatre, like watching watching movies or shooting లేనప్పుడు I'm almost in my home theatre for something like 5 or 6 hours. So అలాగే టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ సినిమాలకు వెళ్తాను. సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? యా, సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ ఆల్సో. యా, ఐ లైక్ గోయింగ్ అలోన్. లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ 1-on-1 ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఎప్పుడు మాట్లాడతామండి. నాకు లైక్ యునో, సో సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఐ గో విత్ అలోన్. బట్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ మా సిస్టర్ ఇల్లు లైక్ యునో ఇట్స్ 5 minutes away. I go spend time with her and my dad and my niece. So that's about it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే, మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే, వాట్ వుడ్ హ్యావ్ బిన్ యువర్ అదర్ ఆప్షన్ అండి? దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా? వాట్ వుడ్ హ్యావ్ బిన్ దట్? సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ అండి. సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్. ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ. ప్రొడక్షన్ కానివచ్చు, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో, మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. It would have been something in the administration side or the production side, something in our studio. Okay. For sure. సో ఇప్పటి నుంచి మనం అడిగే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాము. అండ్ వీలైతే వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను. ముందరే చెప్పేసాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్. ఓకే. అండ్ వీలైనంత ఫాస్ట్గా విల్ హ్యావ్ ఇట్ ఆఫ్. యా. ఓకే. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ వై? హిస్టరీ. ఎందుకు? జస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే. ఓకే. ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు? బంక్ చేసి బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా చేశారా? యా ఆఫ్ కోర్స్. అది చేయకపోతే ఎలాగా? ఏ సినిమా బంక్ కొట్టి వెళ్ళారు స్కూల్? ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్యది గీతాంజలి అనుకుంటా. గీతాంజలి అండ్ శివ. తెలిసిందా ఇంట్లో అప్పుడేమన్నా? తెలిసేలాగా ఎందుకు బంక్ కొడతా ఉంటారా? మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా పట్టించుకునేవాళ్ళు కాదేమో. నాకు నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది. అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి.
అంటే రెగ్యులర్ నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని. రెగ్యులర్గా బంక్ కొడితే అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్. అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా? అసలు వచ్చాయా మీకు ఏమన్నా పనిష్మెంట్స్? వచ్చాయండి స్కూల్లో. అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు. దెబ్బలు పడ్డాయా మీకు కూడా? చిన్నప్పుడు పడినాయి స్కూల్లో. అండ్ అంటే అప్పుడు అలవాటు కదా. ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ అగో. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ అపాన్. బట్ అప్పుడు పడినాయి. అండ్ ఏమంటారు గోడకు డెప్యూటీ హెడ్ బాయ్ మీకు కూడా అంటే దాని ముందు, అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను 12th క్లాస్లో, కానీ దాని ముందు ప్రీఫెక్ట్లు కొట్టడం అదంతా జరిగినాయి. కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు, స్మాల్. లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యునో లైక్ ఫ్రాక్ జంప్స్, గోడ కుర్చీయో అలా అప్పుడప్పుడు జరిగినాయి. సో హోంవర్క్ చేసేవారా మీరు? రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ? అసలు మీకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళ? నేనే చేసేవాడిని. సిన్సియర్ అంటే ఓకే, జస్ట్ ఓకే, నాట్ ఓవర్లీ. ఎగ్జామ్స్ అంటే నైట్ అవుట్లు చేసి చదివేడాలు, అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలన్న కసితో చదవడాలు అట్లా ఏం కాదు. అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు. ఏం చేయను, ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం, లైక్ ఐఐటి ర్యాంక్ ఫస్ట్ రావాలి, అన్ని కోరికలు ఉంటాయండి. రావాలి కదా, రావు కదా. ఆ కెపాసిటీ లేదు నాకు, అంత కెపాసిటీ లేదు చదువు పట్ల. ఎంత ఆనెస్ట్గా, ఎంత హంబుల్గా ఒప్పేసుకుంటూ చెప్తున్నారంటే ఎంత బాగుందో. స్కూల్ బెల్ మెమరీ ఏదన్నా ఉందా మీకు? ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిద్ర వస్తూ ఉంటాయి. స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ వుడ్ టాప్ ది లిస్ట్ అన్నమాట. అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఒక స్కూల్ బెల్ ఎక్స్పీరియన్స్? నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి. మా స్కూల్లో, మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది. సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయి స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అదంతా లైక్ ఐ యూస్ టు ఫీల్ గుడ్. ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి రాగానే చూసి అక్షంతలు పట్ట సందర్భాలు ఉన్నాయా? మీరు ఎటకారంగా చెప్తున్నారు అక్షంతలు అని. అక్షంతలు అంటేనే పడిని అంటే అప్పుడప్పుడు మరీ ఎక్కువ కాదు, అప్పుడప్పుడు. అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను. సో జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని. లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ ర్యాంక్లన్నీ ఇంకా ఉన్నాయా? ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా, ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసారు, ఇప్పుడు వేరేగా ఉంది కదా. బట్ ఐ వాజ్ అబౌట్ అ ఫస్ట్ క్లాస్. గ్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు, సంవత్సరం అయిపోయిన తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని ఇస్తున్నారు. ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పడినాయిలేండి. బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు, మా ఫాదర్ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి పడేవి. చదవకపోతే ఎట్లాగా, చదవాలి లైట్గా అంతే. మీరు ఏదైనా ఒక క్రిటిసిజం రాగానే సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే యూ వర్క్ ఆన్ ఇట్, బుర్ర పగిలిపోయి అంత ఆలోచించేసేసి ఏం చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీయా, లేకపోతే తిట్టారా, వదిలేమా, జరిగిందా, నా స్పేస్లోనే ఉన్నానా అనుకునే టైపా? అంటే క్రిటిసిజం అనేది సహజమే, ఎందుకంటే మనం కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆల్సో హెల్ప్స్ సో మచ్. సమ్టైమ్స్ నేను క్రిటిసిజం విన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తానండి. నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోను, ఎందుకంటే ఎస్పెషలీ ఈ లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు మరీ పర్సనల్గా ఏమీ తీసుకోకూడదు. అప్పుడప్పుడు కొన్ని ఉన్నా కూడా నేను కొంచెం లైట్గా తీసుకుంటాను. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇది సహజమే, యువర్ పాపులర్ సెలబ్రిటీ, యువర్ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్ అనే మైండ్ సెట్ పెట్టుకుంటే, నేను ఎక్కువ సోషల్ మీడియాని చూసే రకాన్ని కాదు, ఇంటర్నెట్లో నా గురించి ఏం రాస్తున్నారని రకం కాదు. బట్ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నాకు వినిపిస్తే, నాకు అది లెజిటిమేట్ అని అనిపిస్తే, నేను డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. బట్ నేను తెగ ఫీల్ అయిపోను నేను ఇది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటిసిజం సుమంత్ గారు, వాట్ ఐ మెంట్ వాస్ యూ టేక్ లైఫ్ సీరియస్లీ ఆర్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ద వే ఇట్ కమ్స్. అలాగా
బికాస్ కొన్నిసార్లు మనం ఇలా అనుకోవాలి, ఇలా చేయాలి అని ప్లాన్ చేసేసి లైఫ్ అది జరగకపోతే విపరీతంగా డిప్రెస్ అయిపోయి, Yeah. యునో సమ్ పీపుల్ విల్ బి వెరీ సెన్సిటివ్, Yeah. సమ్ పీపుల్ ఏదైనా సరే నథింగ్ ఈస్ గోయింగ్ టు హార్మ్ మీ No, అనుకునే టైప్. you have వాట్ to- కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ యూ? ఐ థింక్ ఐఎమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఐఎమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్. అంటే అన్ని మిడిల్ లోనే ఉంటారా అంటే మీరు? మరీ లైట్గా ఇది తీసుకోకూడదు, మరీ సీరియస్గా కూడా ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ తీసుకోవాలండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ ఐ లుక్ ఎట్ థింగ్స్, ప్రతి విషయాన్ని ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఏమంటారు, దానికి సంబంధించిన ఆ కాంటెక్స్ట్లో నేను చూస్తాను. అంటే నేను మరీ సీరియస్గా తీసుకోను, మరీ లైట్గా కూడా తీసుకోను. నేను అంటే మీరు ఓవర్ థింక్ కాదు అలా అని చెప్పి, ఓవర్ థింకర్ కాదు అలా అని చెప్పి అసలు అలా ఆలోచించకుండా పట్టించుకునే రకం అలా ఆ రకం కూడా కాదండి, మధ్యలో ఎక్కడో ఉంటాను నేను. అంటే లైక్ ఐ థింక్ అబౌట్ థింగ్స్. అంటే మనం అన్నీ కంట్రోల్ చేయలేమండి. వాట్ ఐ కెన్ కంట్రోల్ ఐ థింక్ అబౌట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సే సమ్వన్స్ రైటింగ్ సంథింగ్ అబౌట్ మీ, ఐ రియలీ కాంట్ కంట్రోల్ దట్. సో ఐ కైండ్ ఆఫ్ టేక్ దట్ లైట్లీ. అబౌట్ ఇట్ Like maybe I don't know. I don't really like think about it so much. It depends on what is said and what is written. Like obviously కొంచెం ఫీలింగ్ ఉంటుంది, బట్ నేను మరీ అంత ఎక్కువ తీసుకునే రకం మాత్రం కాదు. దేవుడు నమ్ముతారా మీరు? ఐఎమ్ అన్ అగ్నాస్టిక్ అండి. ఒక హయ్యర్ పవర్ ఉందని నేను నమ్ముతాను. అది దేవుడా లేకపోతే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఐఎమ్ నాట్ అన్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అనేది నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ అన్ అగ్నాస్టిక్. You are an exact. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్. Correct. ఏథియస్ట్ అంటే దేవుడు లేడు అని క్లియర్గా దట్స్ ద ఫీలింగ్. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్. దేవుడు ఉండొచ్చు, ఒక హయ్యర్ పవర్ ఉండొచ్చు, అంటే ఉండకపోవచ్చు. పొద్దున్న లేచిన వెంటనే దండం పెట్టుకోవడాలు, గుళ్ళకి వెళ్ళడాలు, ఈ సినిమా లేదండి, కానీ ముందర చాలా మంది వెళ్తూ ఉంటారు కదా గుళ్ళకి లేదండి, వెళ్ళడాలు. నేను ప్రత్యేకంగా చేయను. ఐఎమ్ నాట్, నేను ఆ రిచువల్స్ అనేది నేను ప్రత్యేకంగా నేను స్వయానా ఫాలో అవ్వను. కానీ మా వెల్ విషర్స్ కానీ సినిమా ఏదో ముహూర్తం పూజ ఉన్నా కానీ లైక్ అవన్నీ నేను ఏమంటారు సిన్సియర్గా చేస్తానండి అది. బికాజ్ ఐ బిలీవ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్. ఏదో ఒక హయ్యర్ పవర్ ఉంది, అది ఏంటో నాకు తెలీదు, కానీ ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ దాట్. యూ మైండ్ఫుల్ అబౌట్ ఇట్. Yeah. మీరు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టపడతారా? లైక్ హెల్పింగ్ సంబడి హూ ఇస్ ఇన్ నీడ్, అలాంటివి యూజువలీ చేసినా చెప్పరు కొంతమంది. Yeah. బట్ నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే, బికాజ్ ఆ క్వాలిటీ కనుక ఒకవేళ యూ నెవర్ నో వెన్ దట్ క్వాలిటీ ఇన్స్పైర్స్ అదర్ పీపుల్ ఆల్సో. యూ బిలీవ్ ఇన్ దట్ అని అడుగుతున్నా. ఐ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండి. అంటే అన్నిటికీ చేయలేము, కానీ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ మై వే, నేను ఐ డెఫినెట్లీ డూ వాట్ ఐ క్యాన్. నా స్తోమతకి నేను ఏం చేయగలను నేను చేస్తానండి. చేస్తున్నారా అలా ఆల్రెడీ? యా, చేస్తానండి. లైక్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్కాలర్షిప్స్ ఫర్ సమ్ kids. నైస్. Then I have like I do small things like I adopt certain like రోడ్ మీద కుక్కకి ఏమైనా దెబ్బ తగిలితే లైక్ ఐ కాల్ లైక్ వెటనరీ హాస్పిటల్ అండ్ హ్యావ్ ఇట్ చెక్డ్ అవుట్ అండ్ దాన్ని కొంచెం ఐ మేక్ షూర్ లైక్ అది హెల్తీగా ఉందా లేదా. ఐ స్మాల్ థింగ్స్ లైక్ దిస్. బట్ యా, ఐ హ్యావ్ అ రీజనబ్లీ helping nature is what I feel. వండర్ఫుల్. సో టు కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ అండి, అనగనగాకి రిలేట్ అవుతూ ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రివేలింగ్, ఆర్ టు ఆల్ ది ఫాదర్స్ అవుట్ దేర్, ఆర్ అబౌట్ ద ఫిలిం ఆడియన్స్ని చూడండి అని డెఫినెట్గా చెప్తూ వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్ టు అవర్ ఇంటర్వ్యూ యాజ్ అ కంక్లూజన్ నోట్? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు, ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఒక తృప్తి ఉంది. ఎందుకంటే మేము ఈ సినిమా ఏమంటారు, నాకు ఈ స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి నాకు ఈ సినిమా మీద ఒక మంచి ఫీలింగ్ ఉంది. ఇట్స్ పాజిటివ్గా ఉంటుంది, ఒక సక్సెస్ అవడానికి మంచి అవకాశం ఉందని. అది జరిగినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్గా ఉంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్. నేను జనరల్గా సోషల్ మీడియా ఐ డోంట్ ఫాలో మచ్, బట్ సినిమా టైం అప్పుడు లైక్ యూ హ్యావ్ టు రీడ్ లైక్ certain things, what's being written about you and all that. And generalగా the response has been so positive, so overwhelming. అందరికీ నా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. అండ్ చూడని వారు తప్పకుండా ఈటీవీ విన్లో
చూడండి. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ మేము చాలా ఏమంటారు మనసుతో చేసిన సినిమా. అండ్ మీ మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. నేను ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ ఆకట్టుకునేసింది. చాలా చూడని వాళ్ళు డెఫినెట్లీ చూడని వారు తప్పకుండా చూడండి. వండర్ఫుల్ అండి. సో మోర్ పవర్ టు యూ సుమంత్ గారు. మెనీ Thank మోర్ you. సక్సెస్ స్టోరీస్ ఆన్ యువర్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్లీ బీయింగ్ హియర్.